దావోస్ లో రేవంత్ రెడ్డి చేసుకున్న ఒప్పందాలను చూస్తే డెస్టినేషన్ వెడ్డింగ్ లాగా అనిపించింది. ఆల్రెడీ హైదరాబాద్ లో ఉన్న కంపెనీలతో దావోస్ దాకా పోయి అగ్రిమెంట్స్ చేసుకోవడం, కేటీఆర్ హయాంలో చేసుకున్న అగ్రిమెంట్ ని మళ్ళీ మళ్ళీ చేసుకోవడం ఏంటి? అన్న ఇది నాకు చూస్తే ఇదేదో డెస్టినేషన్ మ్యారేజ్ లాగా అనిపించింది. పిల్లగాడు ఈయన ఇద్దరు ఉండిపోయి ఆడెన్నో పోయి గుట్టలలో చేసుకుంటారట, ఎన్నో బాలికి పోయి ఇంకొక ఆడికి పోయి ఇటలీకి పోయినో చేసుకుంటారట. ఇది డెస్టినేషన్ మ్యారేజ్ లాగా కనపడ్డది. ఈయనైనా పక్క వెళ్ళినా ఈయన చేసుకునేదానికి మొదటినే ఆఫీస్ చేసుకుంటానికి గాడి పోయి చేసిండ్రు అని. ఇంకొక ఆయన ఏమన్నా తెలుసా అన్నా, సరే అట్లా కొత్త షోకు కొత్తగా పెళ్లి చేసుకునేటప్పుడు ఎక్కడికైనా పోయి చేసుకుందాం అనుకుంటే ఎవరన్నా షోకు పడితే తప్పలేదు. కానీ వీళ్ళు రెండో పెళ్లి చేసుకున్నట్టు కనబడుతుంది డెస్టినేషన్ మ్యారేజ్. మొదటి పెళ్లి ఊరే చేసుకున్నాం తెలియక తూచి మేము అక్కడనే చేసుకుంటాం అని చెప్పి మళ్ళీ చేసుకున్నాడే మళ్ళీ చేసుకున్నట్టు కనబడుతుంది. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నట్టు ఉంది డెస్టినేషన్లో. ఇవన్నీ ఇంతకుముందు ఆయన అగ్రిమెంట్లు అయినాయినా, ఈ సంస్థలన్నీ కేటీఆర్ పీరియడ్లోనే అగ్రిమెంట్లు అయినాయి, పనులు జరుగుతున్నాయి. విప్రోడ్ పని బ్రహ్మాండంగా జరుగుతుంది, అమెజాన్ పని జరుగుతుంది, బ్రహ్మాండంగా బిల్లింగ్లే పూర్తవుతున్నాయి. ఇవన్నీ ఉన్నాయి. పైగా కృష్ణారెడ్డిని వదిలిపెట్టి మళ్ళీ చేసుకున్నట్టు కనబడుతుంది. కృష్ణారెడ్డి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటప్పుడు నేను రాగానే నిషేధం పెడతా ఇదే అన్నాడు. మళ్ళీ ఇప్పుడు గిడ చేసుకుంటే మాకు ఇది కొత్తగా మళ్ళీ చేసుకుందాం అనుకొని షో కొరకు కూడా డబ్బులు ఎక్కువైనాడు. మళ్ళీ పాత పెళ్ళని అంటే పెట్టుకుపోయి ఆడు మళ్ళీ డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకున్నట్టు కనబడుతుంది తప్ప ఇంట్లో ఏం లేదు అని చెప్పారు. చైనా మళ్ళీ కనబడుతుంది ఆయనకు, రేవంత్ రెడ్డికి హైదరాబాద్. ఇంత చిల్లర మాటలు, చిల్లర చేష్టలు, చిల్లర వేషాలతోని తెలంగాణ పరుదిస్తున్నాడు. మా బాధ ఏంటంటే, సరే వాళ్ళు ఏమన్నాడు అని ఏమన్నా